హలో ఫ్రెండ్స్, మనకు నచ్చని పని చేయడం వల్ల మనం చాలా నష్టపోతాము. జీవితం మొత్తము నరకంగా మారుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనకు నచ్చని పని చేస్తామో బ్రెయిన్ లో కెమికల్ రియాక్షన్స్ కూడా మారిపోతాయి. తెలియని స్ట్రెస్ వస్తుంది, ఒక యాంగ్జైటీ పెరుగుతుంది, ఒక భయం స్టార్ట్ అవుతుంది. ఓవరాల్ గా మన హెల్త్ అంతా పాడైపోతుంది. జీవితంలో ఒక నిరుత్సాహం ఏర్పడుతుంది. ఇంకా జీవితంలో నేను ఏమి చేయలేను అన్న ఫీలింగ్ ఏర్పడుతుంది. సో మీరు ఏ పని చేసినా అది మీరు ఇష్టంగా ఉండేటట్టు చూసుకోండి, రైట్? సో మీరు ఒక క్వశ్చన్ అడగొచ్చు, అన్న మీరు చెప్పినంత ఈజీ కాదు, మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా కొన్ని పనులు చేసుకుంటూ పోతుండాలి, లేకపోతే జీవితం గడవదని చాలా మంది నన్ను అడగొచ్చు. ఎస్, కరెక్ట్ మీరు అంటున్నది. సో అప్పుడు ఏం చేయాలంటే మీకు ఉన్నది రెండు సొల్యూషన్స్, రైట్? మీకు ఆ పనిని ఆపేసి వేరే పని చేసుకోగలిగితే ఫైన్, మీకు నచ్చని పని వదిలేసేయండి, రైట్? ఒకవేళ మీరు నచ్చని పని కూడా ఏదో కారణం చేత చేయాల్సి వస్తే, రైట్, దాన్ని ఇష్టంగా మార్చుకునే ప్రయత్నం చేయండి. కానీ లాంగ్ టర్మ్లో ఇష్టం లేకున్నా కంటిన్యూ చేయడం వల్ల మీ ఆరోగ్యానికే పెద్ద డేంజర్ అవుతుంది, మీ హెల్తే పాడైపోతుంది, రైట్? మీరు అడగొచ్చు, అన్న అంత ఈజీ కాదు కదా, ఇష్టం లేకున్నా ఇష్టం ఎలా ఏర్పరచుకోవాలి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపట్టండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ ఆపర్చునిటీలో మీకు మంచి శాలరీ వస్తుంది, కానీ మీకు ఆ జాబ్ ఇష్టం లేదు, రైట్? బట్ అది తప్ప ఇంకా వేరే దగ్గర ఆపర్చునిటీ లేదు. సో అప్పుడు ఏం చేయాలి? మీరు ఆ జాబ్ ఇస్తున్న బెనిఫిట్ ని ఆలోచించండి. ఎంత బెనిఫిట్ ఇస్తుంది ఆ జాబ్ వల్ల నీ లైఫ్ ఎలా మారిపోతుంది, దాంట్లో ఉన్న వాల్యూ గుర్తించండి. వాల్యూ గుర్తించి ఆ పనిని ఇష్టంగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఇనీషియల్ గా కొంచెం కష్టం అవుతుంది, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దాని మీద ఇంట్రెస్ట్ పెంచుకోండి. లవ్ యువర్ వర్క్, వాట్ యు ఆర్ డూయింగ్. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే అది ఇష్టంగా మారుతుంది. అంతేకాని అలా కాకుండా ఫుల్ రెసిస్టెన్స్ తో, ఫుల్ ఫ్రిక్షన్ తో అలానే కంటిన్యూ అవ్వడం వల్ల ప్రతిరోజు నరకంగా చూస్తారు. సో అలా ఎప్పుడు చేయకండి. సో ఓన్లీ 2 ఆప్షన్స్. మీకు దమ్ముంటే ఆ పని నుంచి బయటికి ఆ పని వదిలేసి వేరే పనిలోకి వెళ్ళండి. లేదు అంటే చేస్తున్న పనినే ఇష్టపరచుకునే విధంగా చూసుకోండి. సో అంతేగాని లాంగ్ టర్మ్ లో డెఫినెట్ గా కంటిన్యూ అవ్వకండి. డోంట్ ఫీల్ గిల్టీ అబౌట్ యువర్ వర్క్. అరే నేను రైతు, నేను వ్యవసాయం చేస్తున్నాను గిల్టీగా ఫీల్ అవుతారు. అది ఏ పని చేసింది అనేది ముఖ్యం కాదు, ఎంత ఆనందంగా చేస్తున్నాం అనేది ముఖ్యం. గివ్ సెల్ఫ్ రెస్పెక్ట్. మీకు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోండి, మీరు చేసే ప్రొఫెషన్ కి రెస్పెక్ట్ ఇచ్చుకోండి. అంతేగాని గిల్టీగా ఫీల్ అవ్వకండి, జీవితాన్ని నరకంగా మార్చుకోకండి. సో ఆల్వేస్ ట్రై టు డూ ద వర్క్ యూ లైక్. థ్యాంక్ యూ గైస్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.